నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా తనిష్క గారు? బాగున్నామ్మా. తనిష్క గారు మీరు ఎంతో మందికి ప్రిడిక్షన్స్ అందిస్తూ ఉంటారు. అవును. అయితే ప్రిడిక్షన్స్ చాలా వరకు యాక్యురేట్ గా ఉండటము, అవును. చెప్పినట్టు జరగటం, రెమెడీస్ చేసుకుంటే వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది చాలా చాలా సక్సెస్ రేట్ ఈస్ ఇస్తున్నారు. చాలా చాలా బాగుంది. సక్సెస్ రేట్, అవును. అందులో ఎటువంటి సందేహం లేదు. సో కొంతమంది మీ క్లయింట్స్ లైవ్ లో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శరత్ రెడ్డి అని ఒకరు ఉన్నారు, మాట్లాడదామండి. మాట్లాడతాం. ఓకే. హలో హలో, శరత్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను ఫ్రమ్ రెడ్ టీవీ. ఆ, రైట్. శరత్ రెడ్డి గారు, మీకు ఎలా మేడం పరిచయము? మేడం ఎట్లా మీకు ప్రిడిక్షన్స్ అందించారు? ఎట్లా మీకు ప్రిడిక్షన్ మేడం చెప్పినటువంటి రెమెడీస్ చేసిన తర్వాత మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? యాక్చువల్లీ మేము మేడం ని, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు మేడం ని కలిశారు ఒక మ్మ్. 2 years బ్యాక్. మ్మ్. సో వాళ్ళు రెమెడీస్ చేపించుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్రదర్ కి చేపిస్తే అది చాలా, నేను నా లైవ్ లో చూసినాను అనమాట, చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ పైన ఇంపాక్ట్స్ అండ్ అన్ని ఆహా. చూసి నాకు అరే మంచిగా ఉంది కదా మేడం అని చెప్పేసి నేను ఎవరో కనుక్కుంటే, మళ్ళీ మేడం కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మదరే అనమాట. ఆహాహా. ఓకే ఓకే. అట్లా కూడా మాకు తెలియబట్టి, సో ఇక మళ్ళీ మేము ఫ్యామిలీ మొత్తం చేపించుకున్నాము. ఆ. చేపించుకుంటే మాకు విత్ ఇన్ 3-4 months లో మాకు రిజల్ట్స్ కనిపించినాయి. ప్లస్ మా మదర్ కి హెల్త్ ప్రాబ్లం ఉండే, మ్మ్. అది కూడా 100కి 100% క్లియర్ అయిపోయింది. వావ్. ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లం తెలుసుకోవచ్చా అండి? యాక్చువల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ రిలేటెడ్ డిసీజ్ ఉండే. ఓకే ఓకే. మ్మ్. అది మేము ఎంత మంచి డాక్టర్ దగ్గర చూపించినా మాకు ఇంత, మేము యుఎస్ నుంచి వచ్చిన డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా మాకు మ్మ్. క్లియర్ అవ్వలేదు. తగ్గలేదు. మ్మ్. తర్వాత మేడం చేపిస్తే తగ్గిపోయింది. మ్మ్. మ్మ్. అదే అండి. మ్మ్. 100% మనకైతే రిజల్ట్స్ అనేది ఉంటది. ఆ, ఓకే ఓకే. మ్మ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేడం పూజలు చెప్తారు, అవి కొంచెం నిష్టగా చేసుకుంటే ఆ. సరిపోతుంది. మ్మ్. అట్లా సో మన ఇంకా ఎఫర్ట్స్ కూడా 100% పెట్టాలి. వాళ్ళ ఎఫర్ట్స్ మన ఎఫర్ట్స్ కలిస్తే మనకి రిజల్ట్ డెఫినెట్లీ అనేది 100%. డెఫినెట్లీ. ఇంకా ఏమేమి సమస్యలు ప్రెడిక్ట్ చేశారు? ఏమేమి రెమెడీస్ ని మీకు మేడం అందించడం? ఎగ్జాక్ట్లీ మాకు అంటే జరిగే ఇబ్బందులు అవన్నీ చెప్పినారు. మ్మ్. అవన్నీ ఎగ్జాక్ట్లీ అంటే 99% కాదు, 100% అక్యురేట్ ఉంటాయి. రైట్ అలా అన్నమాట. రైట్. అది ఉంటేనే మేము ఫస్ట్ మేము ఇట్లా మా రిలేషన్ లో మేము షేర్ చేసుకున్నాము. నా నుంచి ఇంకొకరికి, నా ఫ్రెండ్ చేపించుకుంటే మేము రిజల్ట్ ఉంటేనే కదా మనం చేపించుకున్నాము. అది ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏదో ఉందిట, అది కూడా ఒకసారి షేర్ చేసుకుంటారా? మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇది వాళ్ళ అన్నయ్యకి చేపించినారు. మ్మ్. వాళ్ళ అన్నయ్య కొంచెం మాట వినకపోతుండే, కొంచెం అంతా వాళ్ళకి బిజినెస్ లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే. మ్మ్. వాళ్ళు ఇప్పుడు నేను చూస్తున్నాను, వాళ్ళు ఇప్పుడు మంచి లైఫ్ లో మంచి బిజినెస్ సూపర్ నడుస్తుంది వాళ్ళది. మ్మ్. అతను కూడా చాలా మొత్తం రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. మొత్తం చాలా మంచిగా అయినారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అది మార్పు అయితే ఉంది, ఇమ్మీడియట్ గా ఉంది మళ్ళీ అది. ఇమ్మీడియట్ గా మనకి 3 months లో తెలిసిపోతుంది, విత్ ఇన్ 100 days. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వాళ్ళది ప్రాపర్టీ ఇష్యూ ఉన్నది ఒకటి, బట్ అది యాక్చువల్ వాళ్ళ ప్రాపర్టీ ఉందని కూడా తెలియదు వాళ్ళ ప్రణయ్ వాళ్ళ మదర్ది. సో అది ఏమైందంటే వీళ్ళకి మంచిగా ఎన్నో క్రోర్స్ పోయే ప్రాపర్టీ వచ్చింది మన పూజల తర్వాత. వాళ్ళకి అసలే తెలియదు అవి. ఆ విషయం నాకు కూడా చెప్పాడు నా ఫ్రెండ్ వాడు. ఇది చెప్పినాక తర్వాత చాలా బాగుంటది. ఆంటీ రెమెడీస్, ఆంటీ రెస్పాన్స్ గానీ, ఆంటీ ఇచ్చే టైం గానీ అన్ని బాగుంటాయి. డెఫినెట్లీ డెఫినెట్లీ. రైట్ అండి. థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అద్భుతం అండి. అయితే వాళ్ళ ప్రాపర్టీ విషయం వాళ్ళకి తెలియదా? అసలు వాళ్ళకి ఏమైందంటే అంటే పెద్దవాళ్ళది ప్రాపర్టీ ఉన్నది అన్న విషయం కూడా తెలియదు. అందులో ఏమైందంటే వీళ్ళకి ఆ షేర్ వస్తుందని తెలియదు ఫస్ట్. సో తర్వాత ఏమైందంటే వీళ్ళు మన దగ్గర రెమెడీ ఫాలో అయినారు. అంటే వీళ్ళ కాలేజ్ మేట్ అబ్బాయి వాళ్ళు. సో వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళ మదర్ ఈ రెమెడీ ఫాలో అయిన తర్వాత సో వాళ్ళకి మేజర్ గా బిజినెస్ లో ప్రాబ్లం ఉండేది, అది సాల్వ్ అయింది. తర్వాత వాళ్ళ బాబు ఇప్పుడు యుఎస్ కూడా వెళ్ళిపోయాడు ఆయన. సో నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళకి ఆ ప్రాపర్టీ విషయం ఏంటంటే మంచి మెయిన్ లో మన సిటీలో ఉన్న ప్రాపర్టీ
వాళ్ళకి రావాల్సిన అసలు అనుకోలేదు అది వస్తుందని. తర్వాత ఆమె చాలా ఎంత హ్యాపీగా చెప్పుకుందంటే అంత మంచిగా చెప్పుకుంది. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి కూడా పిలిపించారు. అసలు నేను ఎక్కడ వెళ్ళను కదా, సో నేనేం చెప్పానంటే నేను ఎక్కువ వెళ్ళను. సో ఓన్లీ పూజ లేదు కేరళకి వెళ్తాను వస్తాను అంతే తప్పించి ఇక్కడ బయట ఎక్కడ వెళ్ళేది లేదు. సో తర్వాత ఏమైందంటే వాళ్ళు వేరే ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు. గృహప్రవేశానికి అసలు ఎంత కంపల్ చేశారు రమ్మని చెప్పంటే అసలు వెళ్ళలే. నేను చెప్పాను మీ బాబు మ్యారేజ్ అయితే వస్తాను తప్పకుండా అట్లా అని చెప్పాను. సో చాలా మంచిగా అయిందని ఆ విషయం ఆమెకి. ఎందుకంటే మేడం మీ దగ్గర చూపించుకుని ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాము, ఇల్లు కొనుక్కున్నాము, ఆ ప్రాపర్టీ ఎన్నో క్రోర్స్, అసలు అది మనం చెప్పాలంటే ఆ పూజలు వాళ్ళు చేసిన వెంటనే సెట్ అయిపోయింది వాళ్ళకి. సో ఇవన్నీ విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళు చేసుకున్న తర్వాతనే ఈ అబ్బాయి తీసుకున్నాడు. ఎందుకంటే ఇదని ఏంటంటే ఆయన చాలా క్లోజ్ అన్నమాట, వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాడు. ఇంత సడన్ గా వీళ్ళకి ఎట్లా ఇంత మంచి ఇంప్రూవ్మెంట్, ఎంత డెవలప్ అయ్యారు అని వాళ్ళ మదర్ తో మాట్లాడుతున్నప్పుడు ఆంటీ మీకు మీరు ఏమన్నా పూజలు ఫాలో అయ్యారు ఇవన్నీ కొన్ని షేర్ చేసుకుంటారు కదా. సో వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కున్నారు, కొన్ని విషయాలు అన్ని బాగా అయింది కదా. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలా నా గురించి చెప్తే అప్పుడు ఆయనకు ఏమైందంటే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వీళ్ళు కూడా టోటల్ ఫ్యామిలీ అందరూ ఫాలో అయ్యారు. వాళ్ళ మదర్ హెల్త్ విషయం ఏంటంటే యాక్చువల్గా ఇయర్లీ సమ్మర్ టైమింగ్లో వస్తుందన్నమాట ఆమెకు స్కిన్ డిసీజ్. అసలు ఎప్పుడు ఎట్లానంటే నిద్ర పట్టదు, అసలు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూ వల్ల బాధపడేది. ఆమె అంత ఏడ్చింది స్టార్టింగ్లో నాతో చెప్పుకునేటప్పుడు. నేను అన్నాను అమ్మ మీరు ఇది ఫాలో అవ్వండి, మీకు ఉన్నది ఈ గ్రహాల వల్లదా మీకు ఇంత ప్రాబ్లం ఉంది అని చెప్పాను. అంటే ఆమెకు కొంచెం నెగిటివ్ గ్రహం కుజుడు, అది బ్లడ్ సంబంధించింది ఉన్నది అనమాట. అందుకే వాళ్ళకి ఏమవుతుంది స్కిన్ డిసీజ్ వస్తుంది. సో ఈ విషయం మన రెమెడీ విషయంలో చేపించిన వెంటనే 100% రిజల్ట్ వచ్చింది మేడం. నేను ఎంతో చెప్పారు చూడండి, తను ఎంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. బట్ డాక్టర్లు మంచిగానే ఇస్తారు, కానీ దాని గురించి తప్పలేదు. కొన్ని జాతక పరంగా మనం చూస్తే అర్థమైపోతుంది అంతే, వేరేం లేదు. సో ఆ విషయమే తను షేర్ చేసుకున్నాడు. అద్భుతం అండి, అద్భుతం. అంటే రైట్ అండి, చాలా 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 అంటే ఎంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కష్టాలని భరించలేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మీరు కూడా మళ్ళీ లైవ్ లో చెప్పాలి. నేను వాళ్ళని అడుగుతున్నా, నేను చెప్పను ఇంకా మీరు చెప్పాలి. తప్పకుండా తప్పకుండా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.